రాష్ట్ర ప్రజానీకం బాగుండాలి, ఉమ్మడి రాష్ట్రంలో వారు సర్వీస్ చేసిన సేవల్ని గుర్తింపుగా రెండు రాష్ట్రాల ప్రజలు, తెలుగు ప్రజలు బాగుండాలని కోరికతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారు సర్వీస్ ఇస్తుంటే, వైకాపా నాయకుడు జగన్మోహన్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఇద్దరు కూడా కుమ్మక్కై ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పైన ఈరోజు అసత్య ప్రసారాలు చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధానాన్ని కూడా మనం ఒకసారి ప్రస్తావన చేసుకోవాలి. ఈరోజు దేశ రాజకీయాల్లోనే ఒక ప్రత్యేక స్థానాన్ని, గౌరవాన్ని సంపాదించుకున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిపై లేనిపోని ఆరోపణలు చేస్తూ ఉమ్మడి ఎజెండాతో ఈరోజు బీఆర్ఎస్ నాయకులు కానీ, అటు వైసీపీ నాయకులు కానీ ఉమ్మడి ఎజెండాతో గత కొన్ని నెలల నుంచి వాళ్ళు చేస్తున్న ఎజెండాను కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు గోదావరి జలాలపై వాళ్ళు పడుతున్న బురద రాజకీయాలని మనం కూడా ప్రస్తావన చేసుకోవాలి. సముద్రంలోకి పోయిన జలాల్ని వినియోగించుకోవాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్న విషయం మనం చూస్తున్నాం. గతంలో ఆయన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండేటప్పుడు కూడా ఈ ప్రయత్నాలని చేస్తూ ప్రస్తుతం కొనసాగిస్తూ ఆ దిశగా ప్రయాణం చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అండ్ టీం ఈరోజు వాళ్ళు అసలు విషయం కూడా ఒకసారి ప్రస్తావన చేసుకోవాలి. ఎందుకంటే కేవలం తెలంగాణకి అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు, ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతుందని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు గోదావరి జలాలపైన. అసలు వీరిద్దరూ మాట్లాడిన సందర్భం చూస్తే అసలు నీళ్ళు ఎవరు తాగుతున్నారు? బీఆర్ఎస్ నాయకులు తాగుతున్నారా, లేకపోతే వైసీపీ నాయకులు తాగుతున్నారా? వీళ్ళు ఆలోచన సరళి ఎలా ఉందంటే, ఈరోజు జనమంతా కూడా మెచ్చుకుంటే జనాన్ని తప్పుదా పట్టించే విధంగా వీళ్ళు వ్యవహరిస్తున్న తీరు కూడా మనం ప్రస్తావన చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ హైదరాబాదు కోర్టుకు హాజరైనప్పుడు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఫ్లెక్సీలు పెట్టి స్వాగత ఏర్పాట్లు చేస్తారు. అక్కడ కేటీఆర్ గారు ఖమ్మం వెళ్తే అక్కడ వైసీపీ కార్యకర్తలు వారికి స్వాగతం పలికి జేజేలు కొడతారు. వీరు మనం 5 సంవత్సరాలు చూసాం వాళ్ళ అనుబంధాలు, అన్నదమ్ముల అనుబంధాలు. ఇప్పటికి కూడా ఇంకా అవి మారలేదు. సరే, మీ స్నేహం మాకు ఉండడం మాకేం అభ్యంతరం లేదు, మీరు ఉంచుకోండి. కానీ ఈ స్నేహం ముసుగులో ప్రజల తప్పుదోవ పట్టించే విధానాన్ని మాత్రం మేము వ్యతిరేకిస్తున్నాం, అది ఖండిస్తున్నాం. ఈరోజు గోదావరి జలాల్ని, మిగిలి జలాల్ని ఏ దిశగా వినియోగించుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు కేంద్ర జల శాఖ మంత్రి గారితో ఆ రోజు చర్చలు కూడా జరిగాయి. దాని మీద ఒక డిస్కషన్ నడుస్తుంది. దాని మీద వీళ్ళు మీడియాతో జర్నలిజం ముసుగులో వీరు కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఈరోజు ప్రజల్ని తప్పుదోవ పెట్టించే విధంగా ఏదో తెలంగాణకి నష్టం జరిగిపోతుందని వీరు మాట్లాడుతుంటే, ఆంధ్ర రాయలసీమ ప్రాంతానికి నష్టం జరిగిపోతుందని వారు మాట్లాడుతుంటే, వారు మాటలు కానీ, ఖండన కానీ, ప్రకటనలు కానీ ఒకే రోజు వస్తాయి. వాళ్ళ మీడియాలు మాత్రమే వస్తాయి. తెలంగాణలో వారికి సంబంధించిన అనుకూలమైన మీడియాకి వస్తాయి, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు పత్రికలకు, మీడియాకి మాత్రమే వస్తాయి. మిగతా కథనాలు దేంట్లో రావడానికి అవకాశం కూడా రాదు. ఎందుకంటే ఈ విషయం చెప్తున్నానంటే, ఇది ఉమ్మడి ఎజెండా కుట్రలకి భాగంగా వీరు చేస్తున్న ప్రయత్నం ఇది. జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని ఆంధ్రప్రదేశ్కి ఏ రకంగా కుట్ర జరగాలో చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. నాకు కూడా వ్యక్తిగతంగా అనుమానం ఉంది, ప్రజలకు కూడా అనుమానం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ నాయకులు కూడా బెంగళూరు ప్యాలెస్లో కూర్చొనే బహుశా ఈ కుట్రలు కూడా చేస్తున్నారనేది స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే ఈరోజు ప్రజానీకంకి ఈ 18 మాసాల పరిపాలనలో అద్భుతమైన పరిపాలన అందించి వారు చేస్తున్న ప్రయత్నం కూడా మనం చూసుకోవాలి. అందుకు ఈ జల వివాదం సంబంధించి వివాదాలు ఏమి లేనప్పుడు కూడా వివాదాలను క్రియేట్ చేసి ఏదో రాయలసీమకి నష్టం జరిగిపోతుందని ఒక ప్రకటన చేసి చూస్తున్న విషయం కూడా గమనించుకోవాలి. జగన్మోహన్ రెడ్డికి మీ ద్వారా మేము అడుగుతున్నాం. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాం. రాయలసీమలో
ఒక్క పరిశ్రమను తీసుకొచ్చావా? రాయలసీమ బిడ్డగా చెప్పుకుంటున్న నువ్వు సందర్భంలో 5 సంవత్సరాలు ఇక్కడ బీఆర్ఎస్ పనిచేసి ఉన్న ప్రభుత్వం ఉంది, మీరు అక్కడ ఉన్నారు. మీరు కానీ వీరు కానీ ఎప్పుడైనా సరే కూర్చొని మీ వ్యాపార వ్యవహారాల్లో కూర్చొని తప్ప కానీ ఎప్పుడు కూడా ఇరు రాష్ట్రాల ప్రయోజనం కోసం కూర్చొని ఎప్పుడైనా మీరు మాట్లాడారా? మాట్లాడినప్పుడు ఏమైనా అది ప్రయోజనం కలిగిందా? ఇవన్నీ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు వీరు ఉమ్మడి ఎజెండాతో ఆ ముసుగులో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, భారతదేశంలోనే మంచి స్థానంగా పోతుంది. ఈ ప్రయాణంలో వీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న మనం ఈ లొల్లు కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉందని మీ ద్వారా మీకు తెలియజేసుకుంటూ, మీరు ఎన్ని కుట్రలు ఎన్ని అవాంతరాలు చేసినా సరే ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రపంచంలోనే కాదు దేశంలో కానీ ఎక్కడైనా ప్రత్యేక స్థానం వస్తుందనేది నిరూపించగలుగుతున్నాం. ఈరోజు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈరోజు బ్రహ్మాండమైన గ్రోత్తో ఆంధ్రప్రదేశ్ పోతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలు ఈరోజు అద్భుతంగా ముందుకెళ్తున్నాయని వారే ఈరోజు కితాబిచ్చిన సందర్భాలు. అందుకే వీళ్ళు మీడియాను అడ్డం పెట్టుకొని కుట్రలు చేసి ప్రజలు తప్పుదో పెట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నది మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఇప్పటికైనా మేము చెప్తున్నాం ఒక మాట, ఎప్పుడైనా సరే మీరు ఛాలెంజ్ చేస్తున్నాం ఇటు బీఆర్ఎస్ నాయకులకి కానీ అటు వైసీపీ నాయకులకి కానీ, ఎప్పుడైనా మీకు చిత్తశుద్ధి ఉంటే జల వనరులు వినియోగించుకునే విధంలో మీరు శ్వేతపత్రం విడుదల చేయండి. మేమైతే ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే ఈ 2 రాష్ట్రాలు కూడా ఖచ్చితంగా మాకు 2 కళ్ళు తెలుగు ప్రజలు సంక్షేమం బాగుండాలని కోరుకున్న నాయకత్వం చంద్రబాబు నాయుడు గారిది. ఎప్పుడు కూడా తెలుగు ప్రజలు బాగుండాలి, ఎక్కడున్నా బాగుండాలి. ఈ రాష్ట్రంలో కాదు, దేశంలో కాదు, ప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా బాగుండాలని కోరుకున్న మనిషి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆ దిశగా వారు ప్రయాణం చేస్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు వీళ్ళు చూస్తున్న ప్రకటనలు చూస్తే స్పష్టమవుతుంది ఇది ఒక కుట్ర జరుగుతుంది. ఎందుకంటే అసూయ 5 సంవత్సరాల్లో చేయలేని పని ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏమి తలపెట్టలేని పని అన్నీ కూడా ఈ 16 నెలల్లో పూర్తి చేశారు. దానిని వారు చూసి ఓరవలేక అందుకు వీరు బాధ. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించి హైదరాబాద్ సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్లో ఆయన చీఫ్ మినిస్టర్ ఉన్నా సరే హైదరాబాదులో ప్రతి నిపుణులు కానీ ప్రతి వ్యక్తులు కానీ మాట్లాడే సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ని డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడు గారని 10 సార్లు చాలామంది మేధావులు కానీ చాలామంది వ్యక్తులు కానీ మాట్లాడినప్పుడు బీఆర్ఎస్ నాయకులు కూడా ఉలికిపడుతుంది. ఎందుకంటే ఇది వాస్తవ పరిస్థితులు. అందుకే ఈరోజు అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే అభివృద్ధి అనేది ఈరోజు దేశ ప్రజానికి తెలుసు. దాని తగ్గట్టుగా ముందుకెళ్తున్నాం. ఖచ్చితంగా మేమైతే చెప్తున్నాం, రేపు ఆంధ్రప్రదేశ్లో వైకాపా నాయకులకి పూర్తిగా వాళ్ళు ఏదైతే వ్యవస్థల్ని గుండు సున్నా చేశారో ఆ గుండు సున్నాను కూడా ఈ ప్రజలు చేశారు మొన్న ఎన్నికల్లో. భవిష్యత్ ఎన్నికల్లో కూడా వార్డు నెంబర్ నుంచి రేపు జరగబోయే జిల్లా పరిషత్ ఎన్నికల వరకు మున్సిపల్ ఎన్నికల వరకు ప్రతి ఎన్నికల్లో కూడా ప్రజలు అఖండ మెజార్టీతో ఎన్డీఏ కూటమి ఇవ్వబోతున్నారు. ఈరోజు నాయకత్వాన్ని బలోపేతం అవుతుంది. అయితే అది చూసి తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి ఇంకా పార్టీకి ఎందుకంటే నూకలు చెల్లే పరిస్థితి కనిపించింది కనుక ఈ దృష్టిలో పెట్టుకొని ఇది బీఆర్ఎస్తో ఒక ఉమ్మడి ఎజెండాతో ముందుకెళ్తున్న విషయం కూడా గమనించాలని మీతో తెలియజేసుకుంటూ, వీళ్ళు ఎన్ని ఎత్తులేసినా సరే ఎన్ని ఇబ్బందులు కలిగించినా సరే ఖచ్చితంగా విజయం అనేది ఇప్పుడు కూడా సత్యంగా ఉంటుంది. సత్యంగా పరిపాలన చేస్తున్న చంద్రబాబు నాయుడు పక్షాన ఉంటున్న విషయాన్ని మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఎందుకంటే వీళ్ళు చేస్తున్న విషయాలు కూడా మీరు తెలియజేయాలి. ఆంధ్రప్రదేశ్లో ప్రతి విషయంలో కూడా ఒక ఎజెండాతో ముందుకెళ్తున్న సందర్భం తీసుకోవాలి. తిరుమల దేవస్థానంలో జరుగుతున్న విషయాల్లో కూడా ప్రస్తావన చేసుకోవాలి. ఖాళీ బాటిల్స్ కూడా ఈరోజు తీసుకొచ్చి అక్కడ కొండపై పెడితే అప్రతిష్ట పాలు చేయడానికి చేస్తున్న ప్రయత్నం కూడా మనం ఖండించాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు ఈ ఉమ్మడి ఎజెండాని తిప్పికొట్టాలని ప్రజానీకం తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా విదేశాల పర్యటన చేసి మనకు ఆర్థిక వనరులు తీసుకురావడానికి కూడా వారు దోహదపడుతున్నారు. వారికి ఉన్న పరపతి, వారికి ఉన్న గౌరవం, వారికి ఉన్న విజనరీతో ఈరోజు వారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రజానీకం కూడా స్వాగతిస్తున్నారు. ఎక్కడ కూడా మనం విదేశాల్లో చూస్తున్నాం, నారా లోకేష్ గారు వెళ్ళినా, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినా, అలాగే ఎవరు వెళ్ళినా సరే ఎన్డీఏ కూటమి నాయకత్వం ఎవరు వెళ్ళినా సరే వారు బ్రహ్మాండంగా స్వాగతం పలికి ఈరోజు అందరూ కూడా గౌరవించుకున్న పరిస్థితి వస్తుందని మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఉమ్మడి రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ 2 రాష్ట్రాలకి
కలిపి ఉండేటప్పుడు వారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలే ఇప్పుడు కనిపిస్తున్నాయి. అయ్యే అందరూ కూడా మాట్లాడుతున్నాయి. అవే మాట్లాడుతున్న విషయం కూడా గమనించాలని మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా బ్రహ్మాండమైన ఆదాభిమానం మనం చూస్తున్నాం. ఉమ్మడి రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా తెలుగు ప్రజానీకం కూడా ఆదరించే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ బాగుండాలని మొన్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఇటు తెలంగాణ నుంచి కానీ విదేశాల్లో ఉన్నవారు కానీ దేశంలో ఉన్నవారు కానీ అందరూ వచ్చి మద్దతు తెలిపారు. ఆ విషయం కూడా మనం గమనించుకోవాలి. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఖచ్చితంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎక్కడున్నా సరే తెలుగు ప్రజలు బాగుండాలని కోరుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. అది పార్టీ నిర్ణయం, పార్టీ అధిష్టాన నిర్ణయం. అది అధినాయకుడు మా బాబు గారు వారు డెసిషన్ పెట్టి ఉంటుంది. దానిని మేము ఇప్పుడు మాట్లాడడానికి ఏం లేదని తెలియజేసుకుంటాం. ఇప్పుడు ఒకటి మాత్రం వాస్తవండి. తెలుగుదేశం పార్టీ ముందే చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ తెలుగువాడు ఆత్మ గౌరవాన్ని ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు పెట్టింది. తెలుగువాడు బాగుండాలని కోరుకున్నది. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం ఇప్పుడు కూడా బడుగు బలైన వర్గాలకి పేదవాడికి అండగా ఉండే పార్టీ. ఎక్కడైనా సరే పేదవాడికి మేలు జరగాలని కోరుకున్న పార్టీ కనుక ఇప్పుడు రాజకీయాలు అనేది ఎప్పుడు ఏ రోజు ఎలాగున్నా సరే మీరు చూస్తుంటే అన్న ఎన్టీఆర్ గారు 83లో పార్టీ పెట్టిన నుంచి ప్రభుత్వం ఏర్పాటైన నుంచి ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న లేకపోతే ఏ పరిస్థితి ఉన్నా సరే ప్రజలు బాగుండాలి, తెలుగువాడు బాగుండాలని కోరుకున్న పార్టీ కనుక ఏ రోజున ఏదైనా జరగవచ్చు అనేది మా అభిప్రాయం అండి. థ్యాంక్ యూ అండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.